బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ దాడులు చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మత్తనూరు చెక్ పోస్టులలో సోదాలు చేసి సీజ్ చేసిన మనీను సీజ్ చేసింది. వాహనదారుల నుంచి ప్రైవేట్ సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. లెక్కల్లో చూపని 51,300 రూపాయలు స్వాధీనం చేసుకుంది. అవినీతి ఆరోపణలతో గతంలో ఆర్టీఏ చెక్ పోస్టులపైన ఏసీబీ సోదాలు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వరావుపేట రాష్ట్రీయ సరిహద్దుల్లో రవాణా శాఖ తనిఖీ కార్యాలయంపై ఏసీబీ దాడులు చేసింది. అన్ని రవాణా శాఖ కార్యాలయాలపై అర్ధరాత్రి నుంచి ఏకకాలంలో రైడ్స్ చేశారు. చిరాగ్పల్లి మండలం బాట్కిలోని అంతరాష్ట్ర ఆర్టీఏ చెక్పోస్టుపై ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఆర్టీఏ చెక్పోస్టులపై ఏసీబీ దాడులు చేసింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, అటు ఏసీబీ ఏకకాలంలో కూడా కొన్ని చెక్పోస్టులపై దాడులు చేయడం జరిగింది. అటు ఎవరో ప్రైవేటు వ్యక్తులను గుర్తించినట్టు కూడా సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తానికైతే 3 ప్రాంతాలలో ఏసీబీ అధికారులు ఆర్టీఏ చెక్ పోస్టులో ప్రధాన చెక్ పోస్టులతో పాటు మరోవైపున అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద కూడా తనిఖీలు చేపడుతున్న నేపథ్యం అవుతుంది. మనం ఇప్పుడు చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మాత్రం మనం ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్ర సరిహద్దు ఆంధ్ర టు తెలంగాణ సరిహద్దు ప్రాంతమైనటువంటి బోనగల్ సమీపంలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతం దగ్గర ఉన్న ప్రజెంట్ మనం ఇప్పుడు ఇక్కడ నుంచి వరుసగా ఒకవైపున కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అయ్యే ప్రధాన వారధిగా ఉన్న అంటే ప్రధానంగా ఉన్నటువంటి చెక్ పోస్ట్ దగ్గర నుంచి కూడా పోలీసు అధికారులు ముమ్మర తనిఖీలు చేపడుతున్న నేపథ్యం అవుతుంది. మరోవైపున ఇప్పటికే అంటే మరోవైపు చూసుకోవచ్చు. ఒకవైపున ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతం ముత్తుగూడెం దగ్గర ఒకవైపున తెల్లవారుజామున నుంచి కూడా ఏసీబీ అధికారులు మొత్తానికైతే వాళ్ళంతా తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఇప్పటికే పాలవంచ దగ్గర అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 చోట్ల ఒకవైపున అశ్వరావుపేట నియోజకవర్గం దగ్గర చెక్ పోస్టులు అక్కడ అధికారులు మొత్తం కూడా ఏసీబీ అధికారులు అర్ధరాత్రి నుంచి తనిఖీలు చేపడుతున్నారు. మరోవైపున అంటే ప్రైవేట్ వెహికల్ నియమించుకొని ఒక సిబ్బంది మొత్తానికైతే వెహికల్ చెకింగ్ లోనో లేదంటే పేపర్లు పరిశీలన చేసే విధంగా అధికారులు మొత్తం కూడా వాళ్ళు గుర్తించారు. మరోవైపున భారీ వాహనాల దగ్గర నుంచి కూడా ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోయినా కానీ అక్కడి నుంచి మొత్తానికైతే అధికారులు ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ యొక్క చేతువాటాన్ని గుర్తించిన నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా ఇటీవల కాలంలో ఒక ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి కొన్ని వాహనాలకు సంబంధించి కొన్ని పత్రాలు లేకపోయిన సమయంలో అక్కడ నుంచి ఆంధ్ర అధికారులు అంటే వాహనదారుల నుంచి కూడా భారీ మొత్తంలో ప్రైవేట్ వ్యక్తులు నగదు డిమాండ్ చేసినట్టుగా ఆరోపణలు రావడం, మరోవైపున పాలవంచ ప్రధాన రహదారి చెక్ పోస్ట్ వద్ద కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. మరోవైపున బూర్గంపాడు వద్ద కూడా సేమ్ ఇలాంటి పొజిషన్ నెలకొంది. అక్కడ అంతా కూడా అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఉండడం, మరోవైపున చిత్తూరు దగ్గర చెట్టి ప్రాంతం దగ్గర కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పుడు అశ్వరావుపేట సరిహద్దు ప్రాంతం కూడా రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో అక్కడ నుంచి కూడా అక్కడ అంటే ప్రైవేట్ వ్యక్తులను నియమించుకొని ఆర్టీఏ సిబ్బంది మొత్తానికి తనిఖీలు చేపట్టిన నేపథ్యం అయితే ఉంది. మనం ఇప్పుడు చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు ఆంధ్ర వెళ్లే ప్రధాన రహదారి వద్ద నుంచి ఆంధ్ర టు తెలంగాణ చెక్ పోస్ట్ వద్ద మనం ఇప్పుడు ఉన్న ప్రజెంట్ అయితే ఈ ప్రాంతంలోనూ కూడా అంటే అధికారులు అంటే ఈ ప్రజెంట్ ఈ బోనగల్ ప్రాంతం అయితే ఏసీబీ దాడులు లేకపోయినప్పటికీ మాత్రం ఒకవైపున ముత్తుగూడెం దగ్గర మాత్రం అధికారులు ఏసీబీ అధికారులు మొత్తం కూడా కొన్ని అనుమానాస్పద ఫైల్ను అంటే ఎలాంటి అనుమతులు లేకున్నటువంటి కొన్ని పత్రాలను కూడా వాళ్ళు స్వీకరణ చేసుకున్నారు, స్వాధీనం చేసుకునే నేపథ్యం అయితే ఉంది. మరోవైపున పాలవంచ దగ్గర 25,000 రూపాయలు పైగా ఎలాంటి అనుమతులు లేకుండా ఉన్న నగదును అధికారులు స్వాధీనం చేసుకునే నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఇప్పటికే అంటే ఇటీవల కాలంలో ముఖ్యంగా అశ్వరావుపేట సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద కూడా భారీ ఎత్తున కూడా నగదును ఈ గతంలో ఏసీబీ అధికారులు వాళ్ళంతా కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యం అయితే ఉంది ప్రసూన. అయితే ఈ మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8 ప్లేస్లలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే అంతర్రాష్ట్ర చెక్ పోస్టులపై కూడా ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి అంటే ఆరోపణలు ఇచ్చిన వాటి ప్రాంతాలు మొత్తం కూడా ఏకకాలంలో ఒక్కసారిగా ఆర్టీఏ చెక్ పోస్ట్ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించే నేపథ్యం ఉంది ప్రసూన. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.